నేను అన్నయ్య చిరంజీవి గారికి నేను మీలో ఒకడు వచ్చి ఎలా మాట్లాడతాడో ఎప్పుడు అన్నయ్య ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీలో ఒకళ్ళు వచ్చి గుండె పంచుకుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. నేను అలాంటి వ్యక్తిని. నేను బయట నా పేరు ఇవన్నీ నాకు తెలియదు, కానీ అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒక అభిమాని. నేను అభిమాని. ఇష్టం దేనికి కూడా అంటే, ఈ రోజున ఆయన ఒక సినిమా చేసి 151వ సినిమా చేస్తూ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే సినిమా పరిశ్రమకి చాలా పోటీతత్వం ఉన్న పరిశ్రమ ఇది. ఇలాంటి పరిశ్రమకి ఆయన అంటే అందరూ వచ్చి తీరాలి. దానికి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఆయన. అంటే చాలాసార్లు మీ అందరికీ చాలాసార్లు తెలియకపోవచ్చు. థ్యాంక్ యూ. అన్నయ్య గారి గురించి నాకు ఎందుకు ఇంత అభిమానం అంటే, ఈరోజు మీ అభిమానం నాకు వచ్చింది అంటే ఆయన తీర్చిదిద్దిన, ఆయన ఇచ్చిన నాకు పాఠాలు, ఆయన నేర్పించిన పాఠాలు నాకు. నేను మొన్న అన్నయ్య పుట్టినరోజుకి మన అభిమానులందరూ ఫంక్షన్ చేస్తూ ఉంటే నన్ను పిలిస్తే నేను ఆ రోజున ఒక విషయం పంచుకున్నాను. మన తెలంగాణలో చాలామంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొని సరిగ్గా నాకు చాలా బాధ కలిగింది. సరిగ్గా అలాంటిదే నేను కూడా, అంటే ఫెయిల్యూర్ అనేది ఎంత బాధాకరమైందని అనేది నాకు అనిపించి ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవలేకపోయానని చెప్పి మా వదిన కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు నేను మా అన్నయ్య పిస్టల్ తీసుకొని కాల్ చేసుకుందాం ఓడిపోయాను, చదివి నేను పరీక్ష ఫెయిల్ అయ్యానని చెప్పి అనుకుంటున్నప్పుడు నన్ను మా వదిన, మా అన్నయ్య, రెండో అన్నయ్య, మా అన్నయ్య చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నాకు ఇచ్చిన భరోసా, నేను నిన్ను చూస్తుంది ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను, జీవితంలో నువ్వు గెలవాలి తప్ప ప్రతి ఎగ్జామ్ నేను కొలమానంగా చూడరా, నువ్వు నిజంగా అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదని చెప్పి, ఫెయిల్యూర్ కాదని చెప్పి నాకు ధైర్యం ఇస్తే, ఆ ధైర్యం, ఆ గుండె బలం ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. అంటే ఒక మనిషి, నాకు అనిపించింది అన్నయ్య గారిలాగా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబాల్లో కానీ ఉండుంటే ఆ పసిబిడ్డల ప్రాణాలు పోయిండే కాదేమో అని చెప్పి నాకు నిజంగా బాధ కలిగింది. అంటే నేను అలాంటి చాలాసార్లు ఆయన చాలా పోటీతత్వంగా తీసుకొని ఆయన తిడుతున్నా కానీ, ఆయన ఎదుటి వాళ్ళు చాలామంది ఆయన పోవాలని కోరుకున్నా కానీ ఆయన మిగతా వాళ్ళు బాగా కోరుకున్న మంచి వ్యక్తి ఆయన. అలాంటి మహానీయుడు ఆయన. నాకు అందుకు ఆయనంటే చాలా గౌరవం. కేవలం అన్నయ్యనే కాదు, ఒక మంచి వ్యక్తిగా. అలాగే చాలాసార్లు నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను కోరుకుంది అన్నయ్య చాలా దేశం గర్వించేంత సినిమాలు చేయాలని. నా కోరిక నెరవేరటానికి నాకు స్టార్డమ్ వచ్చినా నేను చేయలేకపోయాను అన్నయ్యతో సినిమా. కానీ నాకంటే చిన్నవాడైన రామ్ చరణ్, నా ముందు పుట్టి పెరిగిన రామ్ చరణ్, తను స్వార్థం చూసుకోకుండా ఇంత ఖర్చు పెట్టి, 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు రామ్ చరణ్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల అవ్వటం, ఇలాంటి సినిమా తాలూకు గొప్పతనం ఏంటంటే, ఏం నేర్పిస్తాయి ఇలాంటి సినిమాలంటే, సినిమా నిజంగా మనకి స్టోరీ టెల్లింగ్, కథలు ఎందుకు వింటాం చిన్నప్పుడు, మనకేదో దాని నుంచి నేర్చుకోవాలని, కొన్ని మోరల్ వాల్యూస్ లేదంటే మనకైనా అనుభవాలు దాని నుంచి కొంత నేర్చుకోవాలని. కళ అనేది అంత అద్భుతమైంది. అది అనేక రకాల పరిస్థితుల్లో అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ రోజున మనకి ఎందుకు ఇంత రెలవెంట్ ఈ సినిమా అంటే, భారతదేశం తాలూకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. ఎప్పుడు కూడా మన దేశం వేరే దేశాల మీద దాడి చేయలేదు. భారతదేశం అన్ని ప్రపంచ దేశాలు వచ్చి మన మీద దాడి చేసినాయి, కానీ భారతదేశం ఏనాడు కూడా వేరే దేశాల మీద దాడి చేయలేదు.
మరి భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా పోరాటం చేశాడో మనకు తెలియదు. చరిత్రలో మనం చదువుకోగలిగే వ్యక్తులు, దానిని విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు ఒక పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరు. కానీ ఇంతమంది, కొన్ని కోట్లాది మంది ఒకేసారి దాని అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. గత చరిత్రలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏమి చేశారు, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారో, ఏ పోరాటాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో, ఒక భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ జతిన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, పటేల్ కానీ, అంబేద్కర్ గారు లాంటి మహనీయులు కానీ, ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే మనం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది కేవలం వినోదం కోసం కాదు, ఒక చరిత్రని అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా కష్టపడాలి. ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సింది, గత నాయకులు వారు ఎన్ని త్యాగాలు చేస్తే మనకి ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, మొత్తం అసువులు బాసారు, రక్తాలు ధారపోశారు. అలాంటి చరిత్ర ఈ రకంగా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా. అలాగే పరుచూరి బ్రదర్స్ దీన్ని ఎన్నో దశాబ్దాలు కలలు కన్నారు. నాకు తెలిసి ఒక 2 దశాబ్దాలు కలగన వింటూ ఉండేవాడిని. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి గారే గుర్తొచ్చారు, ఇంక వేరే వాళ్ళు ఎవరు గుర్తు రాలేదు. అలాగే చాలామందికి నేను అనుభవానికి చాలా పెద్ద పీఠం వేస్తాను. ఇది ఎప్పుడు నేర్చుకున్నానంటే, నేను అన్నయ్యది ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నయ్య చాలా బలమైన స్టార్డమ్ ఉన్నప్పుడు, అప్పుడే స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా ఏముంటుంది, మా అన్నయ్య చాలా పెద్ద హీరోని అలా అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా రాగానే, అది విశ్వామిత్ర అనుకుంటాం, అది అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేస్తుంది. అదేంటి నేను అనుకున్నాను అంటే, నాకు ఆ రోజున అర్థమైంది, ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడు తీసేయలేం. అలాగే చిరంజీవి గారి అనుభవాన్ని ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ, అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకనే నాకు సీనియర్స్ అంటే నాకు చాలా గౌరవం. అలా మా అన్నయ్య చిరంజీవి గారు కేవలం మాకని, ఆయన ఒక బలమైన, నేను ప్రేరణ పొందిన వ్యక్తి నాకు. అలాంటి అన్నయ్య ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేయడం, ఒక గొప్ప చారిత్రాత్మక సినిమా తీయడం, ఇది భారతదేశం అంతటా గర్వించదగ్గ సినిమాలాగా ఇది తయారు చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నా సినిమా నేను యాక్ట్ చేయక ముందు శుభలేఖలో ఒక డబ్బింగ్ డైలాగ్ చెప్పాను. మళ్ళీ నా గొంతు, నా గళం ఇచ్చింది మళ్ళీ సైరా నరసింహారెడ్డిగా ఇచ్చాను. అంటే దీంట్లో నిన్నే డబ్బింగ్ చెప్పాను, ఆఖరిలో జనగణమన మీద చాలామందికి ఇది రకరకాల ప్రాంతాల గురించి చెప్పేది. అటువైపు బంగాల్ ఉంది, ఇటువైపు ద్రావిడ ఉంది, వీటి ప్రాంతాలను చెప్పేలాగానే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఎంత అద్భుతమైన డైలాగులు రాశారంటే సాయి మాధవ్ గారు దీనికి సంబంధించి, ఇది మనకి స్వతంత్ర యోధులు వాళ్ళ త్యాగాలని గుర్తించేలాగా, వాళ్ళ త్యాగ నిరతిని కొనియాడేలాగా చెప్తున్నా. అంటే వారి త్యాగాన్ని స్మరించుకునేలాగా, అంటే వారికి కృతజ్ఞతా గీతం ఇది. మీరు మా కోసం అసువులు బాసారు, మీరు మా కోసం రక్తం తారబోసారు, మీరు మా కోసం కుటుంబాలని ఛిద్రం చేసుకున్నారు. దోపిడీలు చేసేవారు కాదు, వారు చాలా మహనీయులు. వాళ్ళు ఉన్న ఆస్తుల్ని ఇచ్చేశారు ప్రజలకి, ఉన్న ప్రాణాలని తృణప్రాయంగా వదిలేసుకున్నారు. అలాంటి మహనీయులకి కృతజ్ఞత సూచికగా మనం జనగణమన తీసుకుంటాం. అందుకని దీనికి మర్యాద ఇద్దాం, దీనికి లేచి నుంచుందామనే దీంతో సినిమా నా గొంతు నిమ్మని చెప్పారు, నా గళాన్ని. చాలా గర్వంగా, చాలా మనస్ఫూర్తిగా ఇచ్చాను. ఎందుకంటే ఇది నా దేశం కోసం, మన ప్రజల కోసం తీసిన సినిమా. అలాంటి సినిమాలో నాకు ఒక భాగస్వామ్యం తీసుకున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది.
అలాగే తెలుగు సినిమా గొప్పతనాన్ని, తెలుగు సినిమా స్థాయిని ఒక్క భారతదేశంలో కదా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన రాజమౌళి గారు ఇక్కడికి రావడం నిజంగా అంటే గెలుపు అంటే నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను. మా అన్నయ్య నేర్పించిన సంస్కారం ఏంటంటే మా అందరికీ ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు, ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే 10 మంది బాగుండాలని కోరుకునే వాళ్ళము. రాజమౌళి గారు గెలిస్తే మాకు ఆనందం ఉంటుంది. రాజమౌళి గారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్ రెడ్డి గారు వచ్చి రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకంటే మన సినిమా, ఇది మన జాతి, మన భారత జాతి, మన తెలుగు జాతి, మనం దానికి వెళ్తాం. ఓకే 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 आप लोग चले जाए, आप लोग चले जाए. अरे भाई आप लोग पीछे जाए प्लीज, चलिए आप. ఇది మన జాతికి, మన భారత జాతికి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియా అనేది మనం అరుగుతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, భారతదేశం అనేది మనది. ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఎలాంటి భారతదేశానికి గర్వించగలిగేలా, భారతీయులుగా గర్వించగలిగేలా సినిమా తీసినందుకు సాంకేతిక నిపుణులందరికీ, ప్రతి ఒక్కరు నటించిన ప్రతి నటీనటులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.